అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ప్రాపర్టీ ఫైండర్. క్వాలిటీ అండ్ ట్రస్టెడ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం మంత్ర ఇంటీరియర్ని సంప్రదించగలరు. ఆల్ టైప్స్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అండి, విత్ ఇన్ బడ్జెట్ రేంజ్. కాంటాక్ట్ చేయగలరు 7671936419 నంబర్కి. అడిషనల్ డిస్కౌంట్ కోసం మై ప్రాపర్టీ ఫైండర్ రెఫరెన్స్ తీసుకోండి. ఓకే అండి, నేను ఈరోజు మీకు కమర్షియల్ విత్ షటర్ ప్లస్ రెంటల్ ఇన్కమ్తో పాటు మీకు G+1 హౌస్ తీసుకొచ్చానండి. వెస్ట్ ఫేసింగ్లో చూడొచ్చు. 30 ఫీట్ రోడ్ అండి. మెయిన్ రోడ్ అటాచ్మెంట్ ఉంటుంది మీకు. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 170 స్క్వేర్ యార్డ్స్. మనకి 3024 SFT బిల్డప్ ఏరియా అండి. పూర్తిగా మనకి స్పేసియస్ పార్కింగ్, అలాగే మనకి కింద షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు మనము. ఫినిషింగ్ వుడెన్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకి ఇది టేక్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ మనకి 95% అయితే వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. మనకి జస్ట్ కొంచెం ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఫిక్సింగ్ అయితే పూర్తిగా అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అనేవి కూడా. ఇది వచ్చేసి మనం చూస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్ అండి. మనకి ఏవైతే సామాన్ యూజ్ చేశారో చాలా క్వాలిటీ సామాన్ అనేది యూజ్ చేశారండి. చాలా బాగా కట్టారు. కన్స్ట్రక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి లివింగ్ రూమ్ హాల్ అండి. హాల్ నుంచి మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయిన వెంటనే హాల్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రంట్లో అయితే టీవీ లాంజ్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనము ఇంటీరియర్ వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా మంత్ర ఇంటీరియర్ని సంప్రదించండి. సో మనకి రైట్ సైడ్లో అయితే కామన్ వాష్రూమ్ ఎంట్రన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఆపోజిట్ సైడ్లో అయితే బెడ్రూమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేసినట్లుగా అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు. కాకపోతే మనము కంపేర్ చేసుకుంటే ఏంటంటే కనుక మనకి షటర్ రావడం వలన కొంచెము రూమ్స్ అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి. కింద బెడ్రూమ్స్ అయితే మనకి 10x10 సైజెస్తో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, అంటే దీంతో పాటు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు. దీంట్లోనే మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకి వాష్రూమ్లో అయితే వెస్ట్రన్ స్టైల్లో ఆల్రెడీ ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మనకి వర్క్ అనేది క్వాలిటీ ఆఫ్ సామాన్ ఏదైతే యూజ్ చేశారో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. చాలా క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. ప్లానింగ్ కూడా చాలా బాగుంది. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి. మనకి కంపేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న ఏరియాలో అయితే 2 BHK మనకి 7,000 వరకు అయితే నడుస్తుంది. మనకి ఒక షట్టర్కి అయితే 5,000, అరౌండ్ మనకి 19,000 to 20,000 రెంట్స్ అయితే వస్తుందండి కమర్షియల్ రెంటల్ ఇన్కమ్. చూసుకోవచ్చు. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లోని మనకి ఫ్లోరింగ్ అయితే మనకి మార్బుల్ యూజ్ చేశారు. దీంట్లో కూడా మనకి లో రూఫ్ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి ఇంకా మనకి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్లో అయితే వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే మనం ఇది హాల్ లివింగ్ ఏరియా నుంచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినాక మనకి నార్త్లో కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది పూర్తిగా ఇల్లు అనేది 100% వాస్తు ప్రకారంగా కట్టడం జరిగిందండి. చూసుకోవచ్చు మీరు. సరౌండింగ్స్లో చాలా వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉందండి. మీకు జస్ట్ మీకు మెయిన్ రోడ్ నుంచి మనకు ఈసీఎల్ నుంచి గట్కేసర్ హైవే ఏదైతే ఉందో దాని నుంచి ఒక 100 మీటర్స్ మాత్రమే ఉందండి వాకబుల్ డిస్టెన్స్. మంచి ఫ్యూచర్ ఉంటుందండి. మనకి ఇక్కడైతే రియల్ ఎస్టేట్ అయితే చాలా చాలా పెరుగుతుందండి. మనకి 2 yearsలోనే డబల్ రేట్స్ అయిపోయాయి. సో ఇది ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇది పూజా రూమ్. ఏదైతే ఇంతకుముందు మనము డైనింగ్ ఏరియా నుంచి రావటం జరిగింది. పూజా రూమ్ చాలా అంటే మనకి వెంటిలేటర్ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డిజైన్ కూడా మనకి ఒక డివోషనల్ మోడ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇంకా మనం చూసుకోవచ్చు. ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా మనకి ఏదైతే మార్బుల్ యూజ్ చేశారో గ్రానైట్ యూజ్ చేశారండి. ఆ విండోస్ కానీ చాలా వెంటిలేషన్ ఫ్రీ అయితే ప్రొవైడ్ చేసేట్టుగా మనకైతే కనిపిస్తుంది. 2 విండోస్ అలాగే అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు మీరు.
షెల్ఫ్లు కూడా ఎక్కువగా ప్రొవైడ్ చేశారండి మనకి ఏంటంటే కనుక స్టోరేజ్ కోసం కానీ. ఇది మనకి పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంది. మనకి రీసెంట్గా మున్సిపాలిటీ కూడా అయిందండి నాగారం అనేది. మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా మనం తీసుకోవచ్చు. వాటర్ అనేది కూడా ఫెసిలిటీ అయితే మనకి మెయిన్ సోర్స్ అయితే బోర్ చూసుకోవచ్చు. ఇంకా మనకి ఇది ఈస్ట్ అండ్ ఎగ్జిట్ డోర్, అలాగే మనకి బయట కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు. ఇది పూర్తిగా మనకి గల్లీ బాల్కనీ ఏరియా. బోర్ అలాగే మెయిన్ చెప్పాను కదా మెయిన్ సోర్స్ అనేది బోర్ అలాగే మున్సిపల్ వాటర్. ప్రజెంట్ అయితే బోర్ అండి. ఇంకా మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే ఆల్రెడీ లైన్ పైప్ అయితే ఇచ్చారు, కాకపోతే మనకి అది తీసుకోవాల్సి ఉంటుంది. కింద మనకి కామన్ వాష్రూమ్ అడిషనల్గా టోటల్గా మనకి 3 వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది ఎమర్జెన్సీ యూసెస్ ఇన్ కేస్ వాళ్ళు మనం షట్టర్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకోవచ్చు స్టెప్స్ అనేది మార్బుల్ యూజ్ చేశారు, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా వాడటం జరిగింది. ఫినిషింగ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనం చూడొచ్చు బ్యూటిఫుల్గా మనకి గ్లాసెస్తో ఇచ్చారు వాల్ అనేది కూడా. ఇంకా ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లోని ఎంట్రన్స్ అండి. ఇన్ కేస్ ఇది ఓనర్స్ ఉండడానికైనా కూడా చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఏంటంటే కూడా మీకు ఎంటర్ వెంటనే ఒక అట్రాక్టింగ్ ఫీల్ వస్తుంది చూసుకోవచ్చు. స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు రూమ్స్ అనేవి కూడా చూడొచ్చు. ఆ వుడెన్ వర్క్ కూడా టేక్ యూజ్ చేశారు, చాలా అద్భుతంగా ఉందండి. మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి లుక్ కూడా. మీరు హాల్ లివింగ్ రూమ్ ఎంత పెద్ద ఉందంటే మీకు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 170 గజాలండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్, 3024 ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియా. పూర్తిగా మనకి పూర్తిగా గిమ్సం పుట్టి యూజ్ చేయడం జరిగిందండి ఫాల్ సీలింగ్ కోసం కూడా. అందుకే మనకి ఆ ఫినిషింగ్ అనేది కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ లైటింగ్స్ అనేవి కూడా ఇంకా అట్రాక్టివ్గా ఉన్నాయి సీలింగ్కి. ఇక ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లోని పూజా రూమ్ అండి. పూజా రూమ్తో పాటు కిచెన్ కూడా యాజ్ యూజువల్గా మనకి ఏదైతే కింద ప్రొవైడ్ చేశారో కొంచెం డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది, కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, అట్రాక్టివ్ కలర్ ఉందండి. ఇంకొంచెం ఇదైతే ఇది మనకి రెక్టాంగులర్లో ప్రొవైడ్ చేశారు, స్ట్రైట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు. ఒక ట్యాప్స్ కూడా ఫిక్స్ చేశారు చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆ టైలింగ్ చేసినాక కిచెన్లో చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. షెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు, కొంచెం స్పేషియస్గా ఉంది చూసుకోవచ్చు మీరు. ఇక మనం కిచెన్లోకి బయటికి ఎంటర్ అయిన వెంటనే చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో అయితే మనకి బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్తో పాటు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి స్ట్రైట్ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా విశాలంగా అంటే సైజెస్ వచ్చేసి మనకి 14x10 సైజెస్ 18x12 సైజెస్తో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉందండి. ఒకవేళ మీరు కబోర్డింగ్ చేసుకున్నట్లయితే బ్యూటిఫుల్గా ఉంటుందండి చూసుకోవచ్చు మీరు. ఫాల్ సీలింగ్ కానీ ఆ విండోస్ చాలా లుక్ అయితే మంచిగా ఉందండి చూడండి మీరు. కలర్ఫుల్గా ఉంది కలర్ సెలెక్షన్ కూడా. ఒకవేళ మీరు కబోర్డ్ వర్క్ ఏమైనా చేపియాలనుకుంటే కనుక మంత్రా ఇంటీరియర్ని సంప్రదించండి. వాళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ ఇంటీరియర్ సర్వీసెస్ అయితే చేస్తారు, రీజనబుల్ ప్రైజెస్తో ఉంటుందండి. ఆల్ ఓవర్ హైదరాబాద్లో వీళ్ళ సర్వీసెస్ అయితే ఉన్నాయి. అడిషనల్ డిస్కౌంట్స్ కోసం మనం మై ప్రాపర్టీ ఫైండర్ రిఫరెన్స్ అయితే తీసుకోండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అన్ని రూమ్స్లో అయితే ఫ్యాన్ అయితే డిఫాల్ట్గా ఫిక్స్ చేయడం జరిగిందండి చూసుకోవచ్చు. ఇదైతే ఇంకా చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఫ్లోరింగ్ అయితే పూర్తిగా వీళ్ళు మార్బుల్ యూజ్ చేశారు. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మనకు వచ్చేసి నాగరం దగ్గర ఉందండి. నాగరంలో ప్రశాంత్ నగర్ మంచి కాలనీ అండి. గుడ్ ఎన్విరాన్మెంట్, డెవలప్డ్. ఆల్మోస్ట్ మీకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంటే మీకు ఆల్రెడీ మీకే తెలుస్తుంది. హైలీ ప్రైమ్ లొకేషన్ అండి. ల్యాండ్ రేట్స్ అయితే మనకి చాలా పెరుగుతున్నాయి లొకేషన్లో. ఎల్ఆర్ఎస్ అన్నీ ఫుల్ పెయిడ్ అండి. అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి. మీకు లోన్ కూడా వస్తుంది డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొఫైల్. మీరు ఒకవేళ మీకు వెల్ ఎలిజిబిలిటీ వెల్ ఇన్కమ్ ఉందనుకోండి, మీరు 20% అయినా కట్టి కూడా తీసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొఫైల్. అది ఇది వచ్చేసి మనకి ప్రైస్ అంటే కూడా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 14x10 సైజెస్తో ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో.
దీని ప్రైస్ వచ్చేసి మనకి 1.05 CR అండి, 1,05,00,000. మీకు స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు వాట్సాప్లో కనుక రిప్లై అనేది లేట్ వస్తే కనుక నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. దాంట్లో అయితే మనకి ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేయండి. సో మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై అయితే ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. మీ హౌస్ కానీ అడ్వర్టైజ్మెంట్ కోసం కాంటాక్ట్ చేయండి, పబ్లిష్ చేయండి. చూడొచ్చు మీరు, ఇది వ్యూ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రంట్ వెస్ట్ ఫేసింగ్ వ్యూ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎంట్రన్స్ అయితే ఈస్ట్లో ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.